హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం వంకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు కందిపోకుండా ఉంటాయి. కంపల్సరీగా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాక. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో ఒక 2 రెమ్మలు కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనం వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వంకాయ ముక్కలు అందులో వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం. మనకి వంకాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు అందులో మనం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందాక వేసుకున్నాం కదా, ఆల్రెడీ వంకాయ ముక్కలకి సాల్ట్ అనేది పడుతుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారంను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి. ఈ విధంగా మనం వంకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కారంతో ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.